హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ మైటీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ అనే సబ్జెక్ట్ మీద మీకు ఈ వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వైజాగ్ స్టీల్ ఎంటీకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నా పక్కనే ఉన్న గన్ సింబల్ను కూడా మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మా ఛానల్ నుంచి తెలుసుకోవచ్చు. అండ్ అలాగే నేను ఈ యొక్క వీడియో నేను 2 లాంగ్వేజెస్లో అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, తెలుగులో చెప్పడం వల్ల మీ చాలామందికి అర్థం కావట్లేదంట, ఇంగ్లీష్లో కూడా చెప్పమంటున్నారు అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు. సో నేను ప్రతి వీడియో నేను తెలుగు అండ్ ఇంగ్లీష్లో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో. సో ఎవరికి ఏ లాంగ్వేజ్లో మీకు కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నేను రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ చెప్తాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిఫ్రిజిరేషన్ సిస్టమ్ మీద మనం మాట్లాడుకోవచ్చు. ఇందులోని ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి సిఓపి, కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తోలుగా ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా అండ్ దీని మీద కాన్సెప్ట్ కూడా మీరు తెలుసుకోండి. దీని మీద ఖచ్చితంగా ఒక థియరీ బిట్ అడిగే అవకాశం ఉంది. మనకి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ సిస్టము పెద్ద ఎక్కువగా కాకపోయినా ఒక 3 to 5 మార్క్స్, మ్యాక్సిమం 5 మార్క్స్ వరకు ఒక బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. అవి కూడా థియరిటికల్గా అడుగుతాడు కానీ మనకి న్యూమరిటికల్గా అడగడం అంత ఎప్పుడు అడగలేదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అడిగితే థియరిటికల్గానే అడుగుతాడు. సో మీరు ఎవ్రీ టాపిక్ కాన్సెప్ట్ మెయిన్ తెలుసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఈ సైకిల్స్లో మనకి ఇంపార్టెంట్ 2 types ఆఫ్ సైకిల్స్ ఉంటాయి. ఈ 2 సైకిల్స్ మీద ఎక్కువగా మనకి రిఫ్రిజిరేషన్ అనేది రన్ అవుతుంటారు ఫ్రెండ్స్. దట్ ఈస్ రివర్స్ కార్నట్ సైకిల్ అండ్ బెల్ కాల్మన్ సైకిల్. బెల్ కాల్మన్ అంటే రివర్స్డ్ జౌల్ సైకిల్ అనేది బెల్ కాల్మన్ సైకిల్, రివర్స్డ్ కార్నట్ సైకిల్. ఈ రెండు సైకిల్స్ కూడా కొంచెం వార్తలకు ఎఫిషియన్సీ ఫార్ములాస్ అడగండి. ఒకవేళ న్యూమరికల్గా అడగాలి అనుకుంటే వార్తలకు ఎఫిషియన్సీ ఫార్ములాస్ అనేవి మనకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఈ 2 సైకిల్స్ ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్. మనకి రిఫ్రిజిరేటర్లో మొత్తం 5 types ఉంటాయి. అందులో వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టము, సబ్ కూలింగ్ రిఫ్రిజరేషన్ సిస్టము, వేపర్ అబ్జర్ప్షన్ రిఫ్రిజరేషన్ సిస్టము, డొమెస్టిక్ ఎలక్ట్రోలైక్స్ రిఫ్రిజరేషన్ సిస్టమ్, లిథియం బ్రోమైడ్ రిఫ్రిజరేషన్ సిస్టమ్. ఈ 5 types తాలూకా కాన్సెప్ట్స్ మీరు తెలుసుకోండి. వాటి తాలూకా ప్రాసెస్ ఉంటాయి కదా, 4 ప్రాసెస్. ఎవ్రీ సైకిల్స్కి ప్రాసెస్ ఉంటాయి, అలాగే కాన్సెప్ట్ ఉంటాయి. వాటి తాలూకా కాన్సెప్ట్స్ అవి చూసుకోండి. అలాగే టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరెంట్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లోని టైప్ గ్యాసెస్ అనేది యూజ్ ఉంటుంది. అంటే కూలింగ్ అవ్వడానికి గ్యాసెస్ యూజ్ చేస్తాం కదా. F12 అని, ఇప్పుడు మనకి F12 అని, F22 అని, సల్ఫర్ డైఆక్సైడ్ అని, అమోనియా అని, ఇలాగా టైప్స్ ఆఫ్ గ్యాసెస్. అంటే ఇప్పుడు ఇంట్లో వాడే రిఫ్రిజిరేటర్ ఒక టైప్ ఆఫ్ గ్యాసెస్ వాడుతాడు. పెద్ద పెద్ద డొమెస్టిక్ ఇండస్ట్రీస్లోని, షిప్స్లోని, ఏరోప్లేన్స్ అలాగా రిఫ్రిజిరేటర్లో ఆ లొకేషన్ తగ్గట్టు అక్కడ ఒక గ్యాసెస్ యూజ్ చేస్తారు రిఫ్రిజిరేషన్కి. అలాగా ఒక్కో గ్యాసెస్కి ఒక్కో వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్. అవి ఏమీ లేదు, బాయిలింగ్ టెంపరేచర్ అండ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్క గ్యాస్కి. వాటికి వాల్యూస్. ఒకవేళ ఈ రిఫ్రిజిరెంట్స్ మీద అడిగితే కనుక ఎలాగడుగుతాడంటే వాట్ ఈస్ ద ఫ్రీజింగ్ టెంపరేచర్ ఆఫ్ అమోనియా అండ్ వాట్ ఈస్ ద బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ అమోనియా అండ్ ఫ్రీజింగ్ F12 ఫ్రీజింగ్ టెంపరేచర్, వాటితో బాయిలింగ్ టెంపరేచర్ ఎంత అని ఇలాగ గ్యాసెస్ మీద అడుగుతాడు ఫ్రెండ్స్ ఒక బిట్గా అడిగితే. సో వాటితో వాల్యూస్ చూసుకోండి. అది టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ నుంచి మన రిఫ్రిజిరెంట్స్ మీద నుంచి అడిగే క్వశ్చన్స్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎయిర్ కండిషన్. సో రిఫ్రిజిరేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎయిర్ కండిషన్ వచ్చేపోతే పెద్దగా మనకి ఏమీ ఉండదు. డీహ్యూమిడిఫికేషన్ గురించి, వాటికి ఏసీలో పార్ట్స్ గురించి అడుగుతాడు. సో ఎయిర్ కండిషన్ యొక్క మొత్తం కాన్సెప్ట్ని ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ వన్ సైకోమెట్రీ. మనకి సైకోమెట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కింద 4 types ఉన్నాయి కదా, చార్ట్, ప్రాసెస్, రిలేషన్, టర్మ్స్. ఈ 4 typesలో పక్కాగా ఏదో ఒక బిట్ అడుగుతారు. అయితే చార్ట్ సంబంధించి ఏంటంటే మనకి మనం ఒకసారి సైకోమెట్రీ చార్ట్ తీసుకుంటే కనుక మనకి చూడండి, వెర్టికల్ లైన్స్, హారిజంటల్ లైన్స్, ఇంక్లైన్ లైన్స్, కర్వ్డ్ లైన్స్ అనేవి ఉంటాయి. అంటే కర్వ్డ్ లైన్స్ అంటే ఏంటి, హారిజంటల్ లైన్స్ అంటే ఏంటి, వెర్టికల్ లైన్స్ అంటే ఏంటి, ఇలాగా లైన్స్ మీద ఒక బిట్ అడిగితే లేదా ప్రాసెస్లో మనకి 4 ప్రాసెస్ అనేవి ఉంటాయి. మనకి సెన్సిబుల్ హీటింగ్ అండ్ కూలింగ్, డీహ్యూమిడిఫికేషన్ అని, హీటింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్, కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్, అలా ప్రాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. 4 types ఆ ప్రాసెస్లో నుంచి కూడా కాన్సెప్ట్ తెలుసుకోండి. దాని నుంచి కూడా అడుగుతాడు. నెక్స్ట్ వన్ ఈజ్ రిలేషన్స్ ఉంటాయి. సైకోమెట్రీ రిలేషన్స్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ వన్ టెంప్స్ అంటే ఏం లేదు, హ్యూమిడిటీ అని, అడ్వాల్ టెంపరేచర్, డీబాల్ టెంపరేచర్ అని, స్పెసిఫిక్ డెన్సిటీ, ఇలా ఉంటాయి కదా డెఫినేషన్స్ ఉంటాయి. మొత్తం సైకోమెట్రీ డెఫినేషన్స్, వాటిలో డెఫినేషన్స్ చూసుకోండి. డెఫినేషన్స్ మీద కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం థియరీ చెప్పాను కదా, థియరీ మీద బేస్ చేసుకొని ఇస్తారని. సో మీరు
ప్రతిదీ కూడా కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ బేస్డ్ మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఈ వీడియోస్ చూడమని. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.